BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు 16 రాత్రులని ఒక కొత్త సిరీస్ ని స్టార్ట్ చేశాం కదా. ఒక ఎపిసోడ్ అయింది అది మనకి. హేమప్రభుడు ఆయన చంద్రకళని సాధించడానికి వెళ్తానన్నాడు. సరే మంత్రులు కూడా ఆలోచించుకుని ఈయన వద్దన్నా మానేలాగా లేడు, ఎట్లా ఒట్లా పెళ్లి చేసుకుంటాడు, కనీసం రాజ్యానికి ఒక వారసుడు వస్తాడు, ఏదైతే అదైంది అని చెప్పి సరే ఒప్పుకున్నారు. అయితే ఎలా వెళ్తారు ఏంటంటే నేను ఒక్కడనే వెళ్తానన్నాడు. ఒక్కడనే వెళ్తాను, నాకెవరూ తోడక్కర్లేదు. అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు, ఎవరిని చతురంగ బలాలను తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాం, వెళ్ళేది స్త్రీని సాధించడానికి. ఆ పరీక్ష ఏమిటో అది చూడాలి. ఆయన ఏం చేశాడంటే చంద్రకళ తాలూకు చిత్రపటం మాత్రం తీసుకున్నాడు. తీసుకుంటే రాజుగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడి పేరు ధీనిధి. అంటే ధీ అంటే తెలివి, దాని యొక్క నిధి అనమాట వాడు. ఓహో, తెలివికే నిధి. నిధి. అతను ఏమన్నాడు, నేను కూడా వస్తానంటే రాజు ఒప్పుకోలవద్దు, అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు, ఓవేళ నేను కానీ అక్కడ దొరికిపోయాను అనుకో నువ్వేం చేస్తావు, అంతేగా, అప్పుడు ఎట్లా, కాబట్టి వద్దన్నాడు. ఈ దీనిది అన్నాడు, అట్లా కాదు, నువ్వేం చేసావు, నీ మనసంతా చంద్రకళ మీద లయమైపోయింది, ఒట్టి కాయం, నేనే కదా నీ మనసుని. మామూలుగా ఇక్కడ ఉండగా నువ్వు ఎప్పుడు ఏమంటావు, నా మనసు అంతా దీనిదే అంటావు. నేనుంటే కనీసం నీ హృదయం కొంతైనా పనిచేస్తుంది. నీ మనసు అంతా ఆవిడ నిండిపోయింది, నువ్వు మనసు లేని వాడివి, నీ మనసుగా నన్ను ఉంచుకో నీతో పాటు. ఓకే, ప్రాణ స్నేహితులు మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఏనాడు నువ్వు ఒంటరిగా లేవు, నీ గురుకులంలో కూడా నేను నీతో పాటే ఉన్నా కదా, కాబట్టి నన్ను నీతో రానివ్వమని చాలా బలవంత పెట్టాడు. సరే దీనిని తీసుకెళ్ళాడు. రాజుగారి దగ్గర ఏముంది, ఓ గుర్రం, చంద్రకళ తాలూకు ఫోటో అతను గీశాడు కదా, చిత్రకారుడు గీసిన పటం మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. దీనిది కూడా బయలుదేరాడు, చెరో గుర్రము వేసుకుని అట్లా అడవుల్లో వెతుక్కుంటూ వెళ్ళారు. అతను చెప్పాడు వింధ్యాటవికి వెళ్ళాలని. వెళ్ళగా 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 ముందు ఒక రోజు గడిచేసరి కల్లా ఒక చక్కటి వనానికి చేరాడు. అక్కడ మంచి కదంబ వృక్షాలు ఉన్నాయి, ఆ చెట్ల నీడని కూర్చున్నారు, ఆలోచించుకుంటున్నారనమాట. ఈయన చంద్రకళ పటం తీసి దానికి ఇట్లా చూస్తూ ఉన్నాడు, సంతోషం పట్టలేక. చూశాక అన్నాడు, కాదురా మిత్రమా, మరి నాకు స్త్రీల గురించి ఏమీ తెలియదు, అసలు స్త్రీ సాంగత్యమే ఎరగను నేను, స్త్రీ హృదయాన్ని నేను ఎట్లా గెలుచుకోగలను, అసలు స్త్రీ హృదయం ఎలాంటిది ఏమీ తెలియదు నాకు, నేను గెలవగలనంటావా, అసలు స్త్రీ హృదయం ఎలాంటిదో చెప్పు నువ్వు నాకు అన్నాడు. దీనిది అన్నాడు, చాలా గొప్ప విషయం అయ్యా, స్త్రీ అంటే మామూలు విషయం కాదు, స్త్రీ అంటే ఒక బ్రహ్మ పదార్థం, అసలు ఆవిడ చేయబడిన తరహాయే చాలా విచిత్రమైంది, చాలా ప్రచండమైన తెలివితేటలుంటాయి కానీ స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేం, చాలా కష్టం. పూర్వం ఏం జరిగిందట, బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టించాడు, మానవుణ్ణి సృష్టించేశాడు. ఈ మనిషిని సృష్టించాక అయ్యో వీడు ఒంటరిగా ఉన్నాడు, వీడికి తోడుగా ఇంకెవరినైనా సృష్టించాలనుకున్నాడు. తీరా చూస్తే సృష్టి అంతా అయిపోయింది, మొత్తం పక్షులు చెట్లు చేమలు వీళ్ళు అన్నీ నిర్మించేశాడు, అందరినీ సృజించేశాడు. మానవుడిగా మగవాడిని సృష్టించాడు. ఇప్పుడు ఏం చేయాలి, వీడికి తోడుగా ఒక ప్రాణిని సృష్టించాలంటే ఏమీ లేవు సాధనాలు, అన్ని సాధనాలు అయిపోయినాయి. మానవుడు వచ్చి బిక్కమొహం వేసుకునేవాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ తోడలేరు, నాలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకు తోడు కావాలని అడిగాడు. సరే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తన ఆల్రెడీ సృజించిన రకరకాల వస్తువుల్లోంచి ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క గుణం తీసుకున్నాడు. ఒక దాంట్లోంచి సౌకుమార్యం, ఒక దాంట్లోంచి క్రౌర్యం, ఒక దాంట్లోంచి దుర్బలత్వం, ఇంకో దాంట్లోంచి బలం, ఒక దాంట్లోంచి అల్పత్వం, ఒక దాంట్లోంచి కంపం ఉణికే గుణం, ఒక దాంట్లోంచి కదలని గుణం, ఒక దాని రంగు, ఇంకో దాని రూపు, దాని గొంతు, దీని నడక చొప్పున సమస్తమైన విషయాల్లోంచి తలా ఒకటి తీసుకుని స్త్రీని సృజించాడు. భూమి మీద ఉండే ప్రతి ప్రాణిలో ఉండే ఒక్కొక్క లక్షణము స్త్రీలో ఉంటాయి. సృజించాక మానవుడికి ఇచ్చి పంపించాడు. ఆయన పరమానంద భరితుడిగా మానవుడు ఈ స్త్రీని వెంబడి పెట్టుకెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ ఎగశ్వాసతోటి రొప్పుకుంటూ వచ్చాడు. బాబు మీరు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, దాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఆ ప్రాణి నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు ఆమెను భరించటము, అసలు ఆమె ఇవేమిటో, ఆమె చిన్నలేమిటో, ఆమె ఇవేమి, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఆమెను భరించడం మహా కష్టంగా ఉంది, మీరే తీసుకోండి అని బతిమలాడి.
స్త్రీని తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు. 4 రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆమె లేకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో. మీరు నా దగ్గర నుంచి నేను మీకు ఇచ్చిన స్త్రీ లేకుండా నేను బతకలేను. క్షణక్షణం ఆవిడే గుర్తొస్తోంది. ఆమె మృదుత్వము, ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె తోడు, ఆమె సాహచర్యం, ఆమె వెచ్చని ఊపిరి, ఆమెతోటి కలిసి ఉంటే కలిగే సంతోషం పరమాద్భుతంగా ఉంది. ఆమె లేకపోతే ఉండలేకపోతున్నాను నేను అన్నాడు మానవుడు. అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు, సరే తీసుకెళ్ళని ఇచ్చేసాడు. మళ్ళా 4 రోజుల పైకి తీసుకొచ్చేసాడు. బాబు, ఈవిడితోటి నా వల్ల కావట్లేదు. ఆవిడతో ఉండే సుఖాన్ని, ఆవిడతో ఉండే కష్టాన్ని 2 తులలో వేసి చూస్తే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. సుఖాలు తక్కువ ఆవిడతోటి, కానీ సుఖంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం కంటే ఆమె పెట్టే ఇబ్బందులు చాలా ఎక్కువ. మహాప్రభో, ఈవిడిని తీసేసుకోండి, నా వల్ల కాదంటే బ్రహ్మదేవుడు ఒప్పుకోలే. ఏంటి వేషాలు వేస్తున్నావా? నీకోసం సృష్టించాను, కష్టపడి అన్నిటించి తలావ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నా దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరూ పోట్లాడతారు. నువ్వు ఏ పని కోసం చేసావో అదైనా చేయమనరా. పైగా తీసుకొచ్చి నా దగ్గర దిగవిడిచిన ఆమె లేకుండా నువ్వు ఉండలేవు. ఆమె లేకపోతే నీ బతుకు అర్థమే లేదురా నాయన. భరించడం కష్టమే, అలవర్చుకో, అలవాటు చేసుకో. ఆమెతో ఉన్న సుఖాన్ని పెద్దదిగా ఆలోచించు, అప్పుడు కష్టం చిన్నదిగా తోస్తుంది. ఇలా ఆలోచించు. ఈమె నీతో ఉండవలసిందే. ఈమె వల్ల భవిష్యత్తులో నీకు కలగబోయే సుఖం ఏమిటో నీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు. నీకు కలగబోయే సౌఖ్యం ఏమిటో నీకు తెలీదు. ఆ సౌఖ్యం మీద దృష్టి పెట్టుకుని ఈమెను భరించాలి నువ్వు. ఇక నేను తీసుకోని ఇవ్వండి అని బ్రహ్మదేవుడు పంపేశాడు. మానవుడు నెత్తి నోరు బాదుకుంటూ స్త్రీని తీసుకుపోయాడు. తర్వాత సంతానం కలిగాక స్త్రీ సౌఖ్యం ఏమిటో వాడికి అర్థమైంది. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు ఈవిని తీసుకో అనలా. ఎప్పుడైనా విసుగొస్తే ఎవరో ఒకళ్ళకి చెప్పుకుని కాసేపు ఏడ్చి మళ్ళీ ఆవిడతోటే ఉంటూ ఉంటాడు. స్త్రీ అలాంటిది అని చెప్పాడు. చెప్పేసరికి ఈయన సంతోషించాడు. అంటే ఒకవేళ ఇప్పుడు నేను ఈవిని భరించలేకపోయినప్పటికీ తర్వాత రాబోయే జీవితం ఉందే, అది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట అని అనుకుని సరే ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎంత బాగా చెప్పాడు మన గురించి. అక్కడి నుంచి గుర్రాలు వేసుకుని వెళ్ళారు. వెళ్ళగా ఆ వింధ్యాటవి ప్రాంతంలో చిట్ట చివర ఉన్న ఒక మహాద్భుతమైన భవంతిని చేరారు. చేరాక ఇంకా భవంతి దగ్గరికి వెళ్ళాల. కొంచెం కోలాహలంగా ఉంది. మనుషులు, పనివాళ్ళు, ఆ పనివాళ్ళు అంతా ఎవరు? వీడి దగ్గర ఓడిపోయిన సజ్జాయి బోళ్ళంత మంది ఉన్నారు అక్కడ. సరే వీళ్ళు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఏవో కాయ కసరు కోసుకుని తిన్నారు. కొంత ఆహారం తెచ్చుకున్నవేవో మధ్యదారిలో తెచ్చుకున్నారు కదా. తిన్నాక దీనిది అన్నాడు, మిత్రమా ఒక పని చేద్దాం. నువ్వు రాజువే, నేను నీ బంటుని కదా. నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి చంద్రకళాదేవితో మాట్లాడు, కానీ ప్రశ్నలు నేను అడుగుతానని చెప్పు. నువ్వు అడగద్దు, నువ్వు ఆమెను చూస్తూ ఉండు. నేను అడుగుతా, నేను అడిగితే నువ్వు అడిగినట్టేనని చెప్దాం మనం అని ఒప్పించాడు. మరి ఒకవేళ శిక్ష పడితే అప్పుడు చూద్దాం. వీళ్ళకి చెప్పేస్తామన్న ధైర్యం అంతే కదండి. అంతే, పడితే అప్పుడు చూద్దాం. అప్పుడు ఎలా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాజే కదా పెళ్లి చేసుకునేది. శిక్ష పడితే రాజుకే శిక్ష. ఓకే, అతను తోడుంటాడు. ప్రశ్నలు నేను వేస్తానని చెప్పాలి నువ్వు అన్నాడు. బాగుంది, మహత్తరంగా ఉంది. సరే ఏం చేశారు? ఇద్దరు కలిసి మెల్లిగా భవనాన్ని సమీపించారు. రకరకాల భటులు, సైన్యాధికారులు, స్త్రీలు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. రాజు కొత్తగా చూస్తున్నాడు అందరికేసి. ఆడవాళ్ళు ఎక్కువ మందిని చూసి అలవాటు లేదు కదా, చూస్తున్నాడు. వాళ్ళలో ఎవ్వరూ ఈ ఫోటోకి సరిపోయేలాగా లేరు. ఓకే, మ్యాచ్ కాల. సరే ఈయన ప్రశ్నలు అడగటానికి వచ్చాడని తెలుసుకుని ఈయన ఒక సభా మండపంలో కూర్చోబెట్టారు. కాసేపటికి చంద్రకళాదేవి వచ్చింది. ఆవిడ మామూలు సౌందర్యవతి కాదు. ఒక నీలము ఆకుపచ్చ కలగలిసిన ఒక చక్కటి చీర కట్టుకుంది. వజ్రాల రవిక తొడుక్కుంది ఆవిడ. ఆభరణాలు, ఇక్కడ ఉండే ఆభరణాలని సర్పాకృతి, కిరీటం కూడా సర్పాకృతి. నాగకన్నే కదా. ఎంత అపురూపమైన సౌందర్యము, మెరిసిపోతోంది. ఆవిడ నడిచొస్తుంటే సర్పం చెరచెరలాడుతూ వస్తున్నట్టుగా ఉంది. రాజుగారు అట్లా కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. ఆవిడ కూడా రాజును చూసి నిర్ఘాంతపోయింది. ఇంత సౌందర్యవంతుడైన మానవుడిని ఆవిడ చూడలేదు. కొద్దిగా తొట్టుపడింది. కరవ సర్దుకుని సరే కూర్చుంది. ఎవరు ఏమిటి కనుక్కుంది. ఈయన దేవుని ఏం చెప్పాడంటే, ఈయన మా రాజు, నేను ఈయనకి సహాయకుడుగా వచ్చా. ప్రశ్నలు నేను అడుగుతాను. ఆవిడకి కొత్తగా ఉంది. ఇలాంటి ఇది ఎవరు పెట్టలా, ఎప్పుడు ఇలాంటి సిస్టమ్ రాలా. సరే ఏమంది? సరే అడగండి. ఆవిడకి రాజు మీద నుంచి కళ్ళు కదలతల్లా. ఆయన చాలా అందంగా ఉన్నాడు.
ఆయన అంతకంటే అట్లా అమ్మాయి మన నోరు తెచ్చుకొని చూస్తున్నాడు. ఆయన అసలు ఎట్లా అయిందంటే ఆవిడ ప్రశ్న అడగండి అనగానే నవనాడులు కుంగిపోయినట్టు అయిపోయినాయి. ఇవి నాకు దొరకదేమోనని బెంగొచ్చేసింది ఆయనకి. ప్రశ్నలు నేను అడుగుతానని దీనిది అడ్డుకున్నాడు. సరే ఓ కథ చెప్పాడు. ఒక కథ చెప్పాడనమాట. ఈ రాజుగారు బయలుదేరే ముందు గణపతికి పూజ చేసుకుని వచ్చారు వాళ్ళు. మామూలుగా వాళ్ళకి ఆ రాజ్యంలో ఏ పని చేయబోతున్నా గణపతి పూజ అలవాటు. రాజుగారు ఆవిడ మీద ప్రేమాశ్రయం కలిసేసుకోవాలన్న పిచ్చితోటి పరిగెలు పెడుతుంటే దీనిదే బలవంతంగా, అది కాదు మనం గణపతి పూజ చేస్తాం, గణపతికి చేసి కానీ వెళ్ళకూడదు మనమని బలవంతంగా గణపతి పూజ చేయించాడు. ఆయనతోటి కూర్చోబెట్టాడు. అంటే పూజకి బలవంతం లేదు, జ్ఞాపకం చేసి బలవంతంగా జ్ఞాపకం చేసి కూర్చోబెట్టాడు. గణపతికి పూజ చేసుకుని వచ్చారు. ఆ గణపతి మీద ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడట, పూర్వం ఒక రాజ్యంలో ఒక చార్వాక మతస్థుడు ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నట్టు. ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంటే సరే పెళ్లికి అన్ని ఏర్పాట్లు అవుతుంటే స్నేహితుడు ఒకడు వచ్చాడు. అదేమిటో లక్షణంగా పెళ్లి చేసుకుంటున్నాం, గణపతి పూజ చేసుకోవద్దు అని అడిగాడు. అడిగేసరికల్లా ఇతను అన్నాడు, అదేమిటి గణపతి పూజ ఎందుకు చేస్తాం, మాకేం అలవాట్లేదు, నేను చార్వాకుని, గణపతి ఎవడు మధ్యలో, ఎక్కడి నుంచి వచ్చాడు గణపతి, ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు, నా పెళ్ళి అవ్వాల్సిందైతే అవుతుంది, గణపతి వచ్చి చేస్తాడా, గణపతి వచ్చి మాన్పేస్తాడా, అలాంటిదేం లేవు, నేను నమ్మను అన్నాడు. అనేసరికి స్నేహితుడు కొంచెం అట్లా కాదు, గణపతికి తొలి పూజ చేయాలి, విఘ్నాలు లేకుండా ఉంటాయి, వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు తప్పకుండా గణపతి పూజ చేసుకోవాలి అంటే చార్వాకుడు ఒప్పుకోవాలి. ఈ వాదన ప్రబలింది. అయితే అదే సమయానికి వ్యాహ్యాళికి వస్తున్నటువంటి మహాగణాధిపతి ఈ మాటలన్నీ విన్నాడు. ఏమిటి వీడు నన్ను పూజ చేయడా, నేను లేనంటాడా, నా ప్రమేయం లేదంటాడా దేంట్లోనూ, వీడి సంగతి చూద్దాం అనుకున్నాడు. మన చార్వాకుడు వివాహానికి బయలుదేరుతుంటే గణపతి ఆ దారైపోతున్న ఆవుతోటి, ఆవు వెళ్ళి ఈ చార్వాకుడు ఇంటి ముందు పేడయ్యి అని చెప్పాడు. ఆ ఆవు పోతూ పోతూ ఆ చార్వాకుడు వీధి గుమ్మంలో పేడేసేసి వెళ్ళిపోయి, ఈ చార్వాకుడు పటాటోపంగా బయలుదేరాడు, పేడ మీద కాలేసి జర్రమని జారిపడ్డాడు. మక్కలో విరిగింది, తుంటి విరిగింది. తుంటి విరిగితే ఎన్నాళ్ళు పడుతుంది, ఇదంతా అయ్యే లోపల ఆ పిల్లకి పెళ్లి చేసేశారు. వాళ్ళు ఇంకో సంబంధం చూసుకుని మళ్ళీ ఇంకో సంబంధం కుదుర్చుకున్నాడు. ఈ స్నేహితుడు వచ్చి, నేను చెప్పానా గణపతి పూజ చేయమని, నువ్వు చేయలేదు, చూడు మక్క విరిగింది, ఇన్నాళ్ళు మంచాన్ని పడ్డావు, సంబంధం కుదుర్చుకున్న సంబంధం కాస్త పోయింది, గణపతి పూజ చేస్తే ఇలా అయ్యేది కాదు, ఇప్పుడైనా చేయమన్నాడు. చార్వాకుడు సర్రమని లేచాడు. గాడిది గుడ్డేం కాదు, గణపతి ఉంటే మాత్రం ఆవు చేత పేడ ఇస్తాడా, ఆవు పేడేయడానికి గణపతి కారణం ఎలా అవుతాడు, ఇది కాకతాళీయం, ఇది కాకతాళీయం అంటారు దీన్ని. నేను పొరపాటును చూసుకోకుండా కాలేసి జారిపడ్డాను, నేను కాకుండా మా నాన్న మా అమ్మ మా అక్క ఎవరో ఒకళ్ళు పడును, నేను పడ్డాను కాబట్టి ఇలా అయ్యింది, అంతేగాని గణపతి లేదు, గడిది గుడ్డు లేడు, నేను చేయను అన్నాడు. ఇది విన్నాడు గణపతి. వీడి సంగతి చెప్దామనుకుని వీడు పెళ్లికి బయలుదేరేదాకా ఆగి ఆ దారి ఈ బలిపీఠం దగ్గర, వినాయకుడి గుడికి బలిపీఠం మీద మెతుకులు పెడతారు కదా, అన్నం పెడతారు, ప్రసాదం పెట్టేస్తారు కదా, అది బలిహరణం అంటారు. ఆ బలి మెతుకులు తినడానికి వచ్చిన ఒక ఆకిని కేకేసి, ఒక చార్వాకుడు ఒకడు పెళ్లికి తరలివెళ్తున్నాడు. వాడు వెళ్లే దారిలో ఒక పెద్ద దర్వాజా ఉంది, దాన్ని దాటుకుని వెళ్తాడు. దాని మీద ఉన్న నా విగ్రహం ఒకటి శిథిలావస్థకు వచ్చి పడిపోయేలాగా ఉంది, నువ్వు పోయి వాడు వచ్చే టైంకి దాని మీద కూర్చో, ఆ విగ్రహం మీద కూర్చో. ప్రభు స్వామి మీ మీద కూర్చోమన్నారా, లక్షణంగా కూర్చో, నేను చెప్తున్నా కదా అన్నాడు. సరే, చార్వాకుడు పెళ్లికి బయలుదేరాడు. వెళ్తున్నాడు. సరిగ్గా ఈ రోడ్డు మధ్యలో ఒక పాత దర్వాజా, అంటే మనకి ఇప్పుడు కమాన్లు ఉంటాయి కదా అలా అనమాట, పెద్ద పురాతన కమానుండి దాని మీద ఒక వినాయకుడి విగ్రహం, మట్టి రాతి విగ్రహం. ఈ రాయి చెక్కబడింది అనమాట. అది కొంచెం శిథిలమైపోయి దర్వాజా ఊడిపడేలాగా ఉంది. ఈ ఊడిపడేలాగా ఉన్న దర్వాజా మీద ఉన్న గణపతి మీద వాలింది కాకి. ఈ కాకి వాలిన అదటుకి అది కాస్త ఊడిపడి ఆ గణపతి విగ్రహం ఈ చార్వాకుడు నెత్తి మీద పడింది. పడ్డం ఏమైంది, భుజము కాలు విరిగినాయి ఆయనకి. మరి పైనుంచి అదాటం పడితే వీళ్ళు కంగారు పడి పడిపోతారా, మళ్ళీ కట్లు కట్టించుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. మళ్ళా స్నేహితుడు వచ్చాడు, ఒరే నాయన నేను చెప్తే వినలేదు, సాక్షాత్తు గణపతి విగ్రహమే పడింది అంటే, గణపతి వచ్చి పడేశాడా, కాకి వాలింది విగ్రహం పడింది, అది ఎప్పటి నుంచో పడాల్సింది, నా నెత్తి మీద కాకపోతే ఇంకోటి నెత్తి మీద పడును, నేను నమ్మనన్నాడు. మూడోసారి పెళ్లి కుదుర్చుకున్నాడు. ఇప్పుడు కూడా వాడు నేను గణపతి పూజ ససేమిరా చేయనన్నాడు. చేయననేసరికల్లా సరే ఈసారి ఏం చేశాడు గణపతి, ఇంద్రుడికి చెప్పాడు, చార్వాకుడు ఒకడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు, కొన్ని మేఘాలని పంపించి వాడి మీదకి వాన కురిపించు అని. వీడు ఒక రేవు పక్క నుంచి వెళ్తున్నాడు,
వెళ్తుంటే పెద్దగా వాన వచ్చి ఈ రేవులో పడి కొట్టుకుపోయాడు చార్వాకుడు. వెళ్ళిపోయాడు. భగవంతుడికి ప్రీతిపాత్రుడు అయ్యాడనమాట. ఇదంతా చూసిన వినాయకుడు పెద్ద పెట్టున పకపక నవ్వి తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుని దుఃఖపడ్డాడు. ఇక్కడ ఆపాడు. దీనిది అడిగాడు రాజకుమారిని ఎవరిని, చంద్రకళ. అమ్మ చంద్రకళాదేవి, ఈ కథ అంతా విన్నావు కదా, వినాయకుడు ఎందుకు నవ్వాడు, ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడో చెప్పు అనగానే ఆవిడ, ఇందులో ఏముంది, నన్ను మీరు ఎవడూ చేయలేడు కదా, అయినా కూడా పంతం వీళ్ళలేదు, వీడి పంతం పాడుగాను అని నవ్వాడు. ఆయన ఎందుకు దుఃఖపడ్డాడంటే ఇన్ని తార్కాణాలు చూపించిన జీవులు ఇలాగే తెలుసుకోకుండా భగవంతుడి నుంచి పారిపోతారని దుఃఖపడ్డాడు అన్నది. అనగానే సమాధానం నిజం, నీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆయన అని లేచి వెళ్ళిపోతూ రాజును చూసి ఇలా ఇలా రాజు కాదు కదా అడిగేది, దీనిది అడుగుతున్నాడు. వీళ్ళిద్దరూ నిర్ఘాంత పైకి నుంచున్నారు. రాజు అన్నాడు, దీనిది నువ్వేం ప్రశ్న అడిగావురా, సింపుల్గా సమాధానం చెప్పేసేసింది. ఒక రోజు వృధా చేసావు. ఒక రోజు పోయింది 16 రాత్రుల్లో, ఒక రోజు పోయింది 16 రోజులు మీకు నా దగ్గరే నివాసం అని చెప్పింది ఆవిడ. అందరికీ అలాగే చేస్తుంది. ఒక రూము అది ఇస్తారు, వీళ్ళకి సేవ అది చేస్తారు, రక భోజనాలు పెట్టేస్తారు. 16 రోజులు అవకాశం ఇస్తుంది. ఏదో ఒక రోజు కుదిరిన రోజున కుదిరినట్టు, లేకపోతే 16 రోజులు అయ్యాక అయితే జైలుకి, లేకపోతే వజ్రస్థానానికి, లేకపోతే రోడ్డు మీదకి, లేకపోతే పనిలోకి. ఆవిడిష్టం. ఆవిడిష్టం. రోజు వృధా అయింది. కానీ ఆవిడ చెయ్యుపుతుంటే ఏమిటో గుండె జల్లుమంది. బాయ్ చెప్తుంది అని. సరే ఒక రోజు వృధా అయ్యింది, రేపేం చేస్తావో అన్నాడు రాజు. ఏం పర్వాలేదు, మనకి ఇంకా 15 రోజులున్నాయి, 15 కథలున్నాయి, 15 ప్రశ్నలున్నాయి, నువ్వు కంగారు పడకు. ఇంతకీ కళ్ళారా చూసుకున్నావు కదా, ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోదు కానీ రాజుగారిని లేవ తీసుకెళ్ళిపోయాడు దీనిది. తర్వాత రోజు ఏం కథ చెప్పాడో దీనిది, ఏం ప్రశ్న వేశాడో వచ్చే భాగంలో విందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్య. నమస్తే జయ.